వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. కమల్ హాసన్ విక్రమ్ తర్వాత ట్రెండ్ మార్చాడు. చకచకా ప్రాజెక్టుని పట్టాలెక్కిస్తున్నాడు. ఇక ఇప్పుడు మణిరత్నంతో కలిసి చాలా ఏళ్ల తర్వాత కమల్ హాసన్ దగ్ లైఫ్ అనే చిత్రాన్ని చేశాడు. అసలు మణిరత్నం నుంచి సరైన హిట్ వచ్చి చాలా కాలమే అవుతుంది. టెక్నికల్ గా సినిమా హై స్టాండర్డ్ లో ఉంటాయి, కానీ కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ కావడం లేదు. తమిళంలో గర్వంగా చెప్పుకునే పొన్నియన్ సెల్వన్ కూడా చివరకు డిజాస్టర్ గానే మారింది. 2 పార్ట్లు అంటూ తీసిన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మణిరత్నం ఈ దగ్ లైఫ్ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నాడు. కమల్ హాసన్ హీరోగా, నిర్మాతగా ఈ ప్రాజెక్ట్ ని చేశారు. జూన్ 5న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ సింగిల్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్ లో మణిరత్నం, కమల్ హాసన్, శంభు, త్రిష, రెహమాన్ ఇలాంటి అందరూ సందడి చేశారు. ఇక ఈ ఈవెంట్ లో కమల్ హాసన్, త్రిష మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. జింగుచా అంటూ సాగే ఈ ఫస్ట్ సాంగ్ పెళ్లి వేడుకల్లో వస్తుంది. దీంతో పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి అని త్రిష అక్కడ యాంకర్ అడుగుతుంది. పెళ్లి మీద నాకేమీ నమ్మకం లేదని, పెళ్లి అయినా ఒకటే కాకపోయినా ఒకటే అన్నట్టుగా సమాధానం ఇచ్చింది. ఇక కమల్ హాసన్ అయితే తన దగ్ లైఫ్ మీద ఎంతో నమ్మకంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ మూవీని తాను ఒక యాక్టర్ గా కాకుండా ఒక సినిమా అభిమాని, ఆడియన్ గా చూశానని అన్నాడు. తాను యాక్టర్ కంటే ముందు ఆడియన్ అని, దగ్ లైఫ్ తో కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుందని, సినిమా అద్భుతంగా ఉందని, ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కమల్ హాసన్ నమ్మకంగా చెప్పుకొచ్చారు. దగ్ లైఫ్ సినిమాను తెలుగులో నితిన్ బ్యానర్ స్ట్రేస్ మూవీస్ తీసుకుంది. విక్రమ్ మూవీని కూడా స్ట్రేస్ మూవీస్ తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి తెలిసింది. ఆ మూవీతోనే నితిన్ బ్యానర్ ను భారీగా లాభాలు వచ్చాయన్న సంగతి తెలిసింది. ఇక సాంగ్ లాంచ్ అనంతరం టీం అంతా కలిసి భోజనం చేశారు. ఈ భోజనం చేసే సమయంలో శంభు, కమల్ హాసన్ పక్క పక్కనే కూర్చున్నారు. ఇక శంభుని కమల్ హాసన్ ఎంత కేరింగ్ గా చూసుకుంటున్నాడో అనే వీడియోల్ని షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.